మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజులుగా జగిత్యాల్లో జరుగుతున్న అంశాలన్నీ మీ అందరికీ తెలిసినాయి. సంజయ్ కుమారు పార్టీ మారినోడు, ఈయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి కాంగ్రెస్కి పోయినోడు. ఇటువంటి వాడు కమర్షియల్ గెయిన్ కోసం, పైసల కోసం పార్టీ బయటికి పోండి, మీరు బయటికి పోండి, ఇరిటేట్ చేస్తున్నారు. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే సీరియస్నెస్ లేకపోతే బయటికి పోండి. ఎవరు పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. నేను యాదగిరి బాబిట్రా డబ్బుల కోసం నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించినోను. నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. పార్టీ మారడం తప్పు కాదు, రాజీనామా చేసి పోవాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. జగిత్యాల ప్రజలు మొత్తము ఓటర్లందరికీ మోసం చేసినావు. నేను ఫస్ట్ బేసిక్ ఎథిక్స్ లేని మనిషివి నువ్వు జగిత్యాల ప్రజలకు మంచి చేస్తావంటే జగిత్యాల్లో ఉన్న ఓటర్లు పక్కన పెట్టండి, కుక్కలు కూడా నమ్మవు ఇయ్యాలంటున్నాడు. నేను ఇదివరకే చెప్పిన, ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన జాగాలు ఎక్కడో ఏమున్నాయో, వాళ్ళ చుట్టాలకు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయా, అక్కడికి తీసుకుపోవాలన్న ప్లాన్ తోటి ఒకరోజు నాకు ఫోన్ కూడా చేసిండు. ఆబ్వియస్ గా నాకు జగిత్యాల గల్లీ నాకు పరిచయం లేదు. నేను కనుక్కుంటే ఈయన ప్రపోజ్ చేసే డబుల్ బెడ్రూమ్లు వెనకాల ఆడ రోడ్లు చక్కగా లేవు, కనెక్టివిటీ చక్కగా లేదు, ఆ డబుల్ బెడ్రూమ్లు చక్కగా లేవు. అక్కడ ఐటీఐ ఏమైనా ఉందా అటు సైడ్, వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి నేను అట్లా కుదరదండి, మాకు ప్రపోజల్ ఉంది, చెల్లగల్లు డే స్కాలర్ స్కూల్, రోజు పొద్దున తల్లిదండ్రి వదిలేసి సాయంత్రం పిల్లగాళ్ళని తెచ్చుకుంటాం. 2 సార్లు తిరుగుతారు. కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలి. బస్సులు తిరగాలి, ఆటోలు తిరగాలి, కంఫర్టబుల్గా తిరగాలి. ఇది డే స్కాలర్ స్కూల్ అని చెప్తే ఆయనకు నచ్చలేదు. ఆయనకు నచ్చకపోయినా నాకు ఫరకూడదు. నేను మీకు మంచి చేయాలని నేను ట్రై చేస్తాము. ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు స్వంత ప్రెమిసిస్లో నడుస్తున్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గంలో, బోధన్లో, నిజామాబాద్లో. 2 నవోదయాలు అలాట్మెంట్లు అయిపోయినాయి. ల్యాండ్లు రెంటెడ్ ప్రెమిసిస్లో 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయము ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసిస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే. ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. కానీ ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ని ఎట్లా వదిలినావు, ఏం బీకనీకి వదిలినావు చెప్పు. ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక నేను ఇష్టపెడతా అనుకోని ఇది మొదలైంది ఆటిగా. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఇది నాకు ఇంతకుముందు కూడా ఇచ్చిన ఈ డాక్టర్కి, మీ కన్న డాక్టర్కి, కేంద్రీయ విద్యాలయంది మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒప్పుకుంటుంది. 4 మెట్రో సిటీస్ ప్లస్ హైదరాబాద్ ప్లస్ బెంగళూరు. 2.5 to 5 acres, మినిమం 2.5, మ్యాక్సిమం 5. ఇక వేరే అన్ని జాగాలల్లో, అన్ని లొకేషన్స్లో దేశంలో మినిమం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు. ఇది కేంద్రీయ విద్యాలయం మీడియా గ్రూప్లో పెట్టేయడమా. ఇక ఈ గొట్టంగాడు పోయి తెచ్చిండు
ఆ? ఇగో జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జియో జించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా గాడనే ఏడనో మరిగా. ఇక్కడ ఇందరు ఉన్నారు కదా, మీడియా మిత్రులు ఉన్నారు కదా, చెలుగల్ మెయిన్ రోడ్డు మీద ఉన్న జాగా కేంద్రీయ విద్యాలయానికి బెటరా, ఆడ డబుల్ బెడ్రూమ్ల వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటరా, డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్ పలానా కారణం వల్ల ఎవరైనా చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఈయన ప్రపోజ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాడు. రెసిడెన్షియల్ స్కూలు 4 కిలోమీటర్ల దూరము. ఒక డే స్కాలర్కి ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్నా, రెసిడెన్షియల్ ఎక్కువ సౌకర్యంగా ఉండాలి. చిన్న పోరాడిని అడిగినా మొలిగాని అడిగినా చెప్తాడు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే వారానికి ఒక్కసారి తల్లిదండ్రులు రావచ్చు, డే స్కాలర్ అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోవాలి. రోజు పిల్లగాడు పొద్దున పోవాలి, సాయంత్రం రావాలి. రెసిడెన్షియల్ అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇది ఆయన తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఏదో వీడియో క్లిప్ ఉన్నదమ్మా, అది పెట్టు. ఈయన టెండర్లు పిలిచేసారు ఆల్రెడీ అన్నాడు, అది పెట్టు సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు వచ్చింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఈయన డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులు. మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలను పట్టుకుని కూర్చోవాలా? టీఆర్ నగర్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం. గౌరవ మంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది, జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండు నాకు జాగా కట్టుకోండి. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. ఆల్రెడీ వెనుకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. మీ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు 4వది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వన్ సభ వస్తారు. కానీ ఇది కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది. ఇక నేను ఎందుకు మొదలు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ ఎందుకు మారినంటే డెవలప్మెంట్ కోసం పోయినా అని ఇచ్చింది. ఏం సేవ చేసినావు నువ్వు? మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? బీఆర్ఎస్లో ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? నువ్వు వడ్లు 3 కిలోలు, 3.5 కిలోలు, 10 కిలోల తరుగు అవుతుంది. మళ్ళా ఏదో బీ గ్రేడ్ అనుకుంటే 20 రూపాయలు తీసేస్తున్నారు. 10 కిలోలు పంగనామం పెడుతున్నావు క్వింటాల్కి. మక్కలు పూర్తిగా ఉండలేరు.
జగిత్యాలకి ఏమైనా మేము ఇచ్చిన 60 కోట్లు ఈ నేషనల్ హైవే మీ టెండర్లు గిండర్లు అవుతున్నాయి, స్టార్ట్ అవుతుంది ఆర్మూర్ మంచిర్యాలు, ఇటువంటి మేజర్ కాకుండా ఈయన చేసింది ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పోయి పీకింది ఏమైనా ఉన్నదా అంటున్నా. ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లున్నాయో కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 4,500 500 మంది అని ఉంటున్నాడా? నీళ్లు లేవు, డ్రైనేజు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు. పోయి ఉంటారా? లేకపోతే కడి చేసేసి వేరే వాళ్ళకి ఇస్తామంటే భయంతో కొందరు ఉంటున్నారు. ఈయన ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. బాగా పైసలు తినేది మరిగిండు బాగా. అరవింద్ ఆయన కంటే ఎక్కువనేయట. అరవింద్ లేక సంపాదించుకుంటే సంపాదించుకో, వేరే దందా చేసుకొని సంపాదించుకో. జగిత్యాలలో మోసం చేసింది సంపాదిస్తున్నావా? ఉన్నాయి నాయన, నీకంటే ఎక్కనే ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నా కదా, బాజాప్తున్నాయి. మీ ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా నాకే ఎక్కువ ఉండే. చెప్తున్నావు, కుల్లా చెప్తున్నా. అవి తీసే ఎలక్షన్ తీస్తే అయిపోతుంది కదా, నామినేషన్ పత్రాలు. రేవంత్కి ఎంత ఉంటుంది తీయండి, నాది ఎంత ఉంటుంది తీయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సంగతి నాకు తెలియదు. అందరికి ఎక్కైపోయి ఉండొచ్చు. దేశం మొదలు, ప్రజలు 2, దళం 3, తర్వాత ఏంది కుటుంబం. ఇది రివర్స్లో పోతుంది. రేవంత్ రెడ్డి మొదలు, కొండలరెడ్డి 2nd, తిరుపతి రెడ్డి 3rd, కృష్ణారెడ్డి 4th. ఇది రేవంత్ అంటే దేశము, కొండలంటే ప్రజలు, తిరుపతి అంటే కాంగ్రెస్, ఇంకో లాస్ట్ ఆయన ఏంది కృష్ణారెడ్డి అంటే కుటుంబమా? లాస్ట్లో జై శ్రీకృష్ణ అంటుండు. మీ ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత లఫంగా ఇంకోటి లేడు. ఏంది పింకు కాండ వేసుకొని తిరగాలి ఆయన. వీళ్ళకి అక్కలు లేదు గాంధీలకి. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ లేకుంటే. ప్రతి పార్లమెంట్లో అసెంబ్లీలో అమ్ముకున్నాడు కేసీఆర్ చెప్పినట్టు. అన్ని ప్రూవ్ చేసి రాసిస్తా. ఈ టీఆర్ఎస్ వాడు పోయి ఆ టీఆర్ఎస్ దగ్గర 2 ఎకరాలు తెచ్చిండు మీకు. ఈ బీఆర్ఎస్ వాడు పోయి ఆ బీఆర్ఎస్ వాడు దగ్గర. ఈ డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు, మీ వాడు బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డోడు డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు కదా కేబినెట్లా, అస్సలు టీఆర్ఎస్ వాడు వాడు. ఈ దొంగ పోయి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దొందు అన్నట్టు 2 ఎకరాలు తెచ్చిండు. చించిపాడేసిన నేనే. అది కేంద్రీయ విద్యాలయం సంఘటనకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ ఎమ్మెల్యే. ఇక మీ ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటే మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారిని పంపించేసారు బయటికి. ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది ఇది కేసు. ముమ్మాటికి బీఆర్ఎస్కి పోయేది ఇది. ఇక మీ ఎస్పీ దగ్గరకు వస్తా. ఈ ఎస్పీకి ఫోటోలన్నీ పంపించిన వాట్సాప్లో. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్లిచ్చింది మీ డిపార్ట్మెంట్కు? సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదమ్మా ఇది, తహసీల్ చౌరస్తానా ఏంది ఇది? ఎట్లిచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఇస్తారు. నువ్వు నౌకరీ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు, యాద లేదా? యాద్ చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరిచేది ఉండదు. ఈ ఎండాకాలంలో ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు వస్తుంది ఇలా నిరాహార దీక్ష చేసేది.
ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినా మొన్న. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద తగ్గుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకొనికే కాదు, ఏ లెక్కతోటి నువ్వు ఇలా పర్మిషన్ రిజెక్ట్ చేసినావు? టెంట్లు వేయనియావా? కాంగ్రెస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? బీఆర్ఎస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? ఇష్టం ఉన్నట్టు ఈడ్చేస్తారా మహిళల్ని? ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి బిడ్డ. నువ్వు ఆగు, 4 రోజులు ఆగు, ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లా రిజెక్ట్ చేసినావు? మీ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎట్లా ఇచ్చింది? ఎట్లా టెంట్లు వేయనిచ్చింది ఇంతకుముందు? అన్నిటికీ జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. మహిళల ముందు నడిపించారు నిన్న, కార్యకర్తలు బలంగా కొట్లాడారు నిన్న మొన్న 16 తారీఖు నాడు. 2-3 ఆఫీస్ బేరాలను చూసిన నేను, కార్యకర్త మా వాళ్ళు సీనియర్లని. వాళ్ళు ఉన్న కాడికి పోలీసు వాళ్ళని పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయినారు. ఉద్యోగాలు పోతాయి. భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని నోటి రోడ్డు మీద రాలే, స్లోగన్లు నీకు కాదు. వీడియోలు ఉన్నాయి, పిలిపించుకోరు పోలీసు వాళ్ళని. పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లో కూర్చుంటారు. వాళ్ళ కార్లో వాళ్ళు వీళ్ళ కోసం డోర్